తెలిసినవాడేమో చెప్పడు, అధికారం ఉన్నవాడేమో వినడు. ఇక సామాన్యుడికి అసలేమీ అర్థం కాదు. మరి ఈ లోకానికి మంచి దారి చూపేదెవరు? వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇది ఈనాటి మాట కాదు, 2000 ఏళ్ల క్రితం భర్తృహరి అన్న మాట. మంచి మాట నిజానికి ఒక వెలకట్టలేని ఆభరణం. కానీ ఆ ఆభరణాన్ని తీసుకునేవాడే లేనప్పుడు ఆ ఆభరణం ఎందుకు పనికిరాకుండా పోతుంది? జ్ఞానుల మేధస్సులోనే మగ్గిపోతున్న ఆ సుభాషితం కథేంటో ఈ పలుకు పద్యంలో తెలుసుకుందాం. బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. ఇది భర్తృహరి శ్లోకం. దీనికి తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనువాద పద్యమిది. బోద్ధలగువారు మత్సర పూర్ణమతులు ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువులు ఎన్న ఇతర మనుజులబోధోపహతులుగాన భావమున జీర్ణమయ్యే సుభాషితంబు. ఈ మాటల అర్థం చాలా లోతైనది. లోకంలో జ్ఞానం 3 వ్యక్తుల వల్ల ఆగిపోతుందట. మొదటి రకం వాళ్ళు బోద్ధలు, అంటే విద్వాంసులు. వీళ్లకు ఒకరంటే ఒకరికి అసూయ. నాకంటే వాడు గొప్పగా ఎలా చెప్తాడు అన్న మత్సరంతో ఒకరి మాట ఒకరు వినే ప్రసక్తే లేదు. రెండో రకం వాళ్ళు ప్రభువులు, అంటే ఇప్పుడు అధికారులు. వీళ్ళు అహంకారంతో ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకుని పోయి ఉంటాయి, చెవులు కూడా మూసుకునే ఉంటాయి. మాకు తెలియందేముంది అన్న గర్వంతో ఉంటారు కాబట్టి మంచి మాటలు చెప్పేవాళ్లను దగ్గరికి రానివ్వరు, ఎవరన్నా వచ్చి చెప్పినా వినరు. ఇక మూడో రకం వాళ్ళు సామాన్యులు. వీరికి ఆ లోతైన విషయాలను అర్థం చేసుకునే శక్తి ఉండదు. ఫలితంగా ఆ గొప్ప సూక్తి చెప్పేవాడి మనసులోనే ఉండిపోయి కాలక్రమేణా అక్కడే జీర్ణమైపోతుంది. నేటి సోషల్ మీడియా కాలంలో కూడా ఇదే జరుగుతోంది కదా. ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, కానీ విజ్ఞానం మీద గౌరవం తగ్గిపోతోంది. సబ్జెక్ట్ తెలిసిన మేధావులు ఈగోల వల్ల ఒక తాటిపైకి రారు. అధికారం, హోదా ఉన్నవాళ్ళు నిపుణుల సలహాల కంటే తమకు నచ్చిందే, తమకు తెలిసిందే జ్ఞానం అనుకుంటారు. ఇక సామాన్యులు రీల్స్, షార్ట్స్ లాంటి వినోదాల మధ్య అసలైన జీవిత సత్యాలను తెలుసుకునే తీరిక కూడా లేకుండా ఉన్నారు. నిజమైన జ్ఞాని దగ్గర మంచి పరిష్కారాలు ఉండొచ్చు, కానీ జ్ఞానాన్ని వినే ఓపిక, ఆదరించే గుణం సమాజంలో లేనప్పుడు ఆ మేధస్సు సమాజానికి అందకుండానే పోతుంది. అందుకే విజ్ఞానం పెరగడమే కాదు, దాన్ని స్వీకరించే సంస్కారం కూడా మనలో పెరగాలి. అది ఈ పద్యం మనకు నేర్పే పాఠం. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.